తీసుకున్నట్లయితే మార్చి 27, 2026 అండి. ఈ వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. చివరికి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. వెంటనే లైక్ చేయడం వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ వేతనాలు పెంచాలని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ అయితే తెలియజేసింది. కొందరు ఎమ్మెల్సీలు, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా విన్నవించాయని చెప్పేసి ఈ క్రమంలో వేతనాలపైన నిర్ణయం ప్రకటిస్తే ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ప్రతిపాదనను అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరిందనమాట. ఏపీ అదేవిధంగా పంజాబ్, కేరళ తదితర రాష్ట్రాల్లో ఉన్న వేతనాలకు కూడా పేర్కొంటూ ప్రతిపాదనలు అయితే పంపింది. వేతనాలు పెంచాలంటూ తొలుత రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలపాలి కాబట్టి అప్పుడు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏప్రిల్ లేదా మే నెలలో జరిగే సమావేశాల్లో సమగ్ర శిక్ష ప్రాజెక్టులో బోర్డులో ఏదైతే ప్రతిపాదిస్తే ఈ బోర్డు అంగీకరిస్తే కేంద్ర ప్రభుత్వం 60% వాటా భరిస్తుంది. రాష్ట్రంలో సుమారుగా 18,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎంఈఏలో కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి మెంబర్స్, అటెండర్స్కు 11,050 వేతనాలు రూపాయలు ఇస్తుండగా పార్ట్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ట్రెజర్లకు వచ్చేసి 11,700 మాత్రమే ఇస్తుండగా వేతనాల పెంపైన నిర్ణయం చెప్పండి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. మరొక అప్డేట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శి బదిలీలను నిలిపివేయాలని రాష్ట్ర సంఘాల ప్రతినిధులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కని అయితే కోరడం జరిగిందనమాట. గురువారం మంత్రిని కలిసి వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. ఇక మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా ఏదైతే నియామకాలు పూర్తి సమాచారాన్ని కమిషన్కి అందజేయాలని చెప్పేసి ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థలో 2014 నుండి జరిగిన ఉద్యోగ నియామకాలు ప్రక్రియ సంబంధించి పూర్తి సమాచారాన్ని బీసీ కమిషన్కి అందజేయాలని తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ ఆదేశించారనమాట. హన్మకొండ కేంద్రంగా పనిచేసిన ఎస్బీడీసీఎల్లో ప్రత్యక్ష నియామకాల ప్రక్రియలో బీసీ రిజర్వేషన్లో రాష్ట్ర బీసీ కమిషన్ను గురువారం సమీక్ష సమావేశాలు అయితే నిర్వహించడం జరిగిందనమాట. ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఇక ఉద్యోగులకు సంబంధించి అంటే పీఆర్సీ కమిషన్ గడువు పెంపి నెల 31తో ముగిసిన గడువు 6 నెలల పాటు పొడిగింపు ఉద్యోగ సంఘాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీ మరింత ఆలస్యం అవుతుంది. ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియడంతో దాన్ని 3 నెలల పాటు మరోసారి అంటే సెప్టెంబర్ నెల వరకు పొడిగించేందుకు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. ఇందులో వచ్చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల సందర్భంగా పీఆర్సీ పైన అభ్యంతరాలు లేవనెత్తడం జరిగిందనమాట. అంటే విపక్షాలు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 3 నెలల్లో కొత్త పీఆర్సీ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారని విపక్షాలు అయితే ప్రశ్నించారు. అధికారంలో వచ్చిన 2.5 ఏళ్ళైనా కూడా పీఆర్సీ ఇవ్వలేదని చెప్పేసి దీనిపైన స్పష్టత కావాలని 2 రోజుల క్రితం శాసనసభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అయితే హరీష్ రావు అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే ఇక ఇవ్వడం ఇష్టం లేక మొత్తానికి ఏదో ఒకటి వాస్తవానికి పీఆర్సీ కమిటీ ఎప్పుడో సమగ్ర నివేదికను రెడీ చేసింది. దానిని సమర్పించేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది. కానీ ఇందుకు ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపణలు అయితే వస్తున్నాయి. 1% ఫిట్మెంట్ ప్రకటించిన నెలకు 200 కోట్లు ఉద్యోగులకు అందుతాయి కాబట్టి అయితే ఉద్యోగులకు 50% ఫిట్మెంట్ అడుగుతున్నారు. తక్కువ 20% ఫిట్మెంట్ ప్రకటించిన నెలకు 5,000 కోట్ల చొప్పున ప్రభుత్వం భారం పడుతుంది. పీఆర్సీ నివేదికను కనుక స్వీకరిస్తే బంతి సర్కారు కోర్టులోకి చేరుతుంది కాబట్టి ఫిట్మెంట్ ప్రకటించాలని ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది. వేతన సవరణ చేయడం ఇష్టం లేని ప్రభుత్వం పీఆర్సీ నివేదికను స్వీకరించలేదని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి అనమాట. మొత్తానికి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక ముఖ్యంగా ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపల కూర, పిల్లలకు పౌష్టికాహారాన్ని లోపాన్ని నివారించే దిశగా రేవంత్ సర్కారు చర్యలు అసెంబ్లీలో మంత్రి వాకాడి శ్రీహరి వెల్లడించడం అయితే జరిగిందనమాట. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ముళ్ళ బడదలేని తిలాపీ చేపలు అనమాట. చిన్నారులకు చేపలు తినేటప్పుడు ముళ్ళలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. దీనికోసం ప్రత్యేకంగా తిలాపీ అనేటువంటి ఒక రకమైన చేప పిల్లను పంపిణీ చేయనున్నారు. ఈ చేపలను ప్రభుత్వ పర్యవేక్షణ ప్రత్యేకంగా పెంచి ఎంపిక చేసి పాఠశాలకు సరఫరా అయితే చేయనున్నారు. మాంసం ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి అయితే అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. ఇక మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అర్హతలు ఉన్నప్పటికీ తగిన పోస్టులు ఇవ్వాల్సిందే. కార్య నియామకాలపై హైకోర్టు ధర్మ